నాకు నేను కరెక్ట్‌గానే కనిపిస్తాను. గొప్పగానే కనిపిస్తాను. నేనేం చేసుకున్నా అన్నీ మంచే చేస్తున్నానని ఖచ్చితంగా నాకు నేను అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే నా గురించి నేను పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. నా మనస్సాక్షికి తెలిస్తే చాలు నేను మంచి చేస్తున్నానా, చెడు చేస్తున్నానని. సో, ఒక్కొక్కసారి మనస్సాక్షి గూడా నా మనస్సాక్షి గనక నాకు నేనేం చేసినా నువ్వు మంచిగా చేస్తున్నావు, కరెక్టే చేస్తున్నావు అని చెప్పి నన్ను నమ్మించొచ్చు. కానీ నాకు నేను మోసం చేసుకున్నా లేదు, నా మనస్సాక్షి నన్ను మోసం చేసినా కానీ కర్మ సిద్ధాంతం నుంచి మాత్రం తప్పించుకోలేము. ఎందుకంటే మనం ఏం చేసినా కరెక్ట్ అని అనుకుంటాం, కానీ కర్మ మాత్రం ప్రతీది కరెక్టా కాదా అని లెక్కలేస్తూ మన కర్మని రాసి పెట్టుకుంటుంది. అప్పుడు ఒకరోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన కర్మని మనం అనుభవించక తప్పదు. అప్పుడు తెలుస్తుంది మనం మంచి చేశామా, చెడు చేశామా, మనం ఎలా బతికాము అన్నది. కర్మ నుంచి ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. దేవుడి నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ కర్మ మాత్రం అస్సలు వదలదు ఎవరిని కూడా.